హలో డ్రామా లవర్స్, మన ఛానల్లో ప్రెజెంట్ అనే చైనీస్ రొమాంటిక్ టైమ్ ట్రావెల్ మిస్టీరికల్ సైఫై అన్ని జోనర్స్ ఉన్న డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ప్రీవియస్ ఎపిసోడ్స్ ఎవరైనా చూడనట్లయితే ముందు ఆ ఎపిసోడ్ చూసి ఈ వీడియోని చూసేయండి. ఈ వీడియోలో నేను ఎపిసోడ్ 12ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎపిసోడ్ ఓపెనింగ్లోనే మనకి 2025ని చూపిస్తారు. ఈసారి మనకి వేజిషింగ్ కాకుండా యాన్షాని చూపిస్తారనమాట. కరెక్ట్గా హీరో అండ్ హీరోయిన్ టైమ్ స్పేస్ ఫోన్ బూత్ నుంచి మాట్లాడి 1 year అయి ఉంటుంది. ఇప్పటికీ యాన్షాకి పోస్ట్లో వేజిషి తనకు పంపిన ఆ మెసేజ్ అయితే వస్తుంది. ఆ కార్డ్ తీసుకుని హీరోయిన్ ఇంటి లోపలికి వచ్చి స్కాన్ చేసి వినడం స్టార్ట్ చేస్తుంది. ఆ రికార్డులో హీరో గొంతు వినగానే యాన్షా బాగా ఏడ్ చేస్తుంది. ఇంతకీ ఆ రికార్డింగ్లో హీరోయిన్కి ఇలా చెప్తూ ఉంటాడనమాట. హే యాన్షా, ఈ పోస్ట్ కార్డ్ నీకు వచ్చి నువ్వు ఈ రికార్డింగ్ని వినేసరికి నువ్వు నన్ను తిట్టుకుంటూ ఉంటావు కదా, నా మాట నేను నిలబెట్టుకోనందుకు అండ్ నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినందుకు అని నేను ఇప్పుడే గెస్ చేసేసాను. నువ్వు ఒంటరిగా లేవు, ఇప్పటికీ నువ్వు నాతోనే ఉన్నావు. నేను ఫేట్ మార్చుదామని ట్రై చేశాను, కానీ నాకు నీతో చాలా గుడ్ మెమరీస్ ఉన్నాయి. మనకి చాలా బ్యూటిఫుల్ పాస్ట్ కూడా ఉంది. నిన్ను కోల్పోయి నేను ఉండలేను. అసలు ఇంకో స్పేస్లో వేజిషి నువ్వు లేకుండా ఎలా ఉంటున్నాడా అని కూడా నేను ఊహించుకోలేకపోతున్నాను. యాన్షాను నా లైఫ్లో ఉండటం నా అదృష్టం. ఇంకా చెప్పాలంటే నా లైఫ్లో 2 turning points ఉన్నాయి. ఒకటి, నేను నా పేరెంట్స్ని కోల్పోయినప్పుడు నా సంతోషాన్ని కూడా కోల్పోయాను. అంటే నా ఆనందాన్ని, నా జాయ్, నా హ్యాపీనెస్ మొత్తాన్ని కోల్పోయాను. అప్పుడే నేను అటిక్లో చీకట్లో లాక్ చేసుకుని ఉండిపోయాను. రెండో టర్నింగ్ పాయింట్, నా లైఫ్లో నువ్వే యాన్షా. నువ్వు వచ్చాకే నా లైఫ్ అంతా మారిపోయింది. సారీ యాన్షా అండ్ ఐ లవ్ యూ అని చెప్పగానే ఆ రికార్డ్ ఆగిపోతుంది. యాన్షా బాగా ఏడుస్తూ ఐ లవ్ యూ టు వేజిషి అని బాగా గుక్క పెడుతుంది. తర్వాత హీరో ఎలా చనిపోయాడో గుర్తు తెచ్చుకుంటుంది. నెక్స్ట్ సీన్లో యాన్షా వేజిషి సమాధి దగ్గరికి వెళ్ళి కూర్చుని, జిషి, నా కోసం నువ్వు ఫ్యూచర్ని చేంజ్ చేద్దాం అనుకున్నావు. నన్ను కాపాడటానికి నువ్వు ట్రై చేసి చనిపోయావు. ఎండింగ్ మారింది, కానీ మన ఎండింగ్ ఇది అవ్వకూడదు. నేను నీ ఫ్యూచర్ని మారుస్తాను అంటుంది. తర్వాత మనకి హీరో కార్లో వెళ్ళడం చూపిస్తారు. వేజిషి కార్లో వెళ్తూ షీకున్కి కాల్ చేసి, అంకుల్, మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బంతా ఏమైందని అని డిసప్పాయింట్ అవ్వకండి, మీరు వెంటనే ఫ్యాక్టరీ దగ్గరికి రండి, నేను వస్తున్నాను అని చెప్తాడు 2024 వేజిషి. షీకున్ వేజిషితో, ఈసారి నువ్వు డిసప్పాయింట్ చేయవు కదా అనేసి ఆ కాల్ కట్ చేస్తాడు. తర్వాత షీకున్ పేషెంట్తో, వాడంతటి వాడే మన దగ్గరికి వస్తున్నాడు, మనకు కష్టం తప్పిస్తున్నాడు. అక్కడ మన అరేంజ్మెంట్స్ అన్నీ రెడీ చేశారు కదా, ఈసారి వేజిషి నోట్లో ఉంచి ఆ ఫోన్ గురించిన అన్ని నిజాలు బయటికి కక్కించాలి అంటాడు. దానికి పేషెంట్ షీకున్తో, మన మనుషులు ఆల్రెడీ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, మన పని అయిపోయాక వేజిషిని చంపేద్దామా అంటాడు. ఆ మాటల్ని షీలిన్ విని త్వరగా అక్కడి నుంచి తన రూమ్కి పరిగెత్తేస్తుంది. పేషెంట్ ఎవరా అని చూసొచ్చి షీలిన్ అని కున్కి చెప్తాడు. కంగారుగా షీలిన్ వేజిషికి కాల్ చేసి ఈ విషయం చెప్పాలి అని అనుకుంటుంది. కానీ హీరో ఆ కాల్ని ఆన్సర్ చేయడు. షీలిన్ ఫోన్ చేస్తుంటే వాళ్ళ నాన్న షీకున్ తన దగ్గరకు వస్తాడు. షీలిన్ వాళ్ళ నాన్నని, నాన్న, మీరు వేజిషికి ప్రమాదం తలపెట్టద్దు, మీరు వాడిని ఏమైనా చేస్తే మీ కళ్ళ ముందే నేను చచ్చిపోతా అని బెదిరిస్తుంది. షీకున్కి కొంచెం భయం వేసి షీలిన్తో, నువ్వు కొన్ని రోజులు ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. పేషెంట్ షీలిన్ ఫోన్ని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పాపం షీలిన్ నిస్సహాయంగా కూర్చుని ఉంటుంది. నెక్స్ట్ సీన్ని హాస్పిటల్ వైపు షిఫ్ట్ చేస్తారు. అంటే షింగ్నాన్ వర్క్ చేసే హాస్పిటల్ వైపుకి షిఫ్ట్ చేస్తారు. నీనింగ్ హాస్పిటల్ నుంచి హడావిడిగా వెళ్తుంటే షింగ్నాన్ నీనింగ్ని ఆపి, నీ బదులు నేను జిషి దగ్గరికి వెళ్తాను, ఇక్కడే ఉండి ఫ్యూచర్ నుంచి వచ్చే కాల్ని అటెండ్ చేయొచ్చు కదా అని అంటాడు. నీనింగ్ షింగ్తో, నువ్వు నా గురించి వర్రీ అవుతున్నావా అని అడిగితే డాక్టర్ సింగ్ ఏమో ఆన్సర్గా, అదేం లేదు, నువ్వు ప్లాన్ని పాడు చేస్తావేమోననే నేను వర్రీ అవుతున్నాను. అయినా నీ గురించి నేను ఎందుకు వర్రీ అవ్వాలి, నేను మగాడిని అయ్యిండి ఒక అమ్మాయిని బయటకు అలా పంపుతాను అంటాడు. నీనింగ్ షింగ్ని, నువ్వు నా గురించి అంత వర్రీ అవుతున్నావా అని అడిగితే షింగ్ ఏమో, అవును, నీకేమన్నా డేంజర్ అయితే అని అంటాడు. వెంటనే డాక్టర్ షింగ్కి నీనింగ్ ప్రపోజ్ చేసి కిస్ చేస్తుంది. తర్వాత షింగ్తో, నీ చేతులతో పేషెంట్స్ని కాపాడు, వైలెన్స్ నీకు చేత కాదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. షింగ్నాన్ చాలా మురిసిపోతాడు. సీన్ని షిఫ్ట్ చేసి వేజిషి హీరో ఫ్యాక్టరీకి రావడం చూపిస్తారు. అక్కడ చాలామంది బాడీ గార్డ్స్ని ఉండడం కూడా చూపిస్తారు. వాళ్ళని చూసి హీరోకి కొంచెం డౌట్గా ఉంటుంది. షీకున్తో హీరో, ఏంటి అంకుల్, ఇన్స్పెక్షన్కి ఇంతమందిని తీసుకురావాలా అని నవ్వుతూ అంటాడు. దానికి షీకున్ హీరోతో, చాలు వేజిషి, మేము ఇప్పటిదాకా నటించాం, ఇక ఆ నటన ఆపేద్దాం అంటాడు. హీరో కూడా మిస్టర్ షీతో, అంటే ఇన్ని సంవత్సరాలు నటించిన తర్వాత ఇక మీరు దాన్ని కంటిన్యూ చేయలేక నిజం ఒప్పుకుంటున్నారా, లేక మీ చావు దగ్గరకు వచ్చిందా
మీరు ఇంకా పేషెన్స్గా ఉంటే ఇన్ని సంవత్సరాలు నాకు ఆ ప్లాన్స్ వెనుకున్న మాస్టర్ మైండ్ ఎవరిదో అర్థమయ్యేది కాదు అంకుల్ అంటాడు. షీకున్ హీరోతో ఇక చాలు, డైరెక్ట్గా చెప్తున్నాను, ఈ ఫోన్ యాక్టివేట్ చేయడానికి ఏం కోడ్ వాడాలి అని అడుగుతాడు. హీరో నవ్వుతూ, ఏంటి దాని యాక్టివేషన్ కోడ్ ఇంకా తెలీదా మీకు, అయితే వదిలేండి నేను వెళ్ళిపోతా అంటూ వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంటే ఒక బాడీగార్డ్ హీరోకి అడ్డుగా వస్తాడు. షీకున్ హీరోతో, వెళ్ళిపో జిషి, నేను నిన్ను ఆపను, కానీ నువ్వు ఇప్పుడు వెళ్తే నేను వెళ్ళి యాన్ షా ఎక్కడుందో వెతకాలి. ఆ అమ్మాయిని అబ్రాడ్ పంపితే నా నుంచి సేవ్ చేయలేను అనుకుంటున్నావా? నువ్వు యాన్ షాని అబ్రాడ్ పంపినా, సిటీకి పంపినా, ఎక్కడో ఏదో ఒక చోటున్న మార్మూల పల్లెటూరికి పంపినా నేను తనని వెతికి పట్టుకోగలను. ఆ కెపాసిటీ నాకుంది అంటాడు. సీన్ని ఇక్కడ కట్ చేసి ఎయిర్పోర్ట్లో కూర్చొని ఫ్రెంచ్ లాంగ్వేజ్ చదువుకుంటున్న యాన్ షాని చూపిస్తారు. ఇంకా ఫ్లైట్ రాకపోవడంతో యాన్ షా ఎయిర్పోర్ట్లో వెయిట్ చేస్తూ చదువుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడే తనకి ఇన్హెరిటెన్స్, బెనిఫిషరీ, ఈక్విటీ ట్రాన్స్ఫర్ అనే వర్డ్స్ హీరో ఇచ్చిన డాక్యుమెంట్స్లో చూసినట్టు గుర్తొచ్చి ఏంటది అనుకుంటుంది. వెంటనే హీరోకి కాల్ చేస్తే నాట్ అవైలబుల్ అని వస్తుంది. మళ్ళీ సీన్ని ఫ్యాక్టరీ వైపుకి షిఫ్ట్ చేస్తారు. అంకుల్ షీకున్తో హీరో, ఎంత ధైర్యం నీకు అని వెనక్కి తిరిగి అరుస్తాడు. అప్పుడు షీకున్ హీరోతో, నిన్నలాగో చచ్చిపోతాను కదా, నువ్వెందుకు అంత భయపడుతున్నావు జిషి, యాన్ షాకి ఏమన్నా అవ్వాలంటే అది నీ బిహేవియర్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది అంటాడు. హీరో కొంతసేపు ఆలోచించి, సరే నేను మీకు కోడ్ చెప్తాను, అది మా అమ్మ చనిపోయిన రోజు బైనరీలోకి కన్వర్ట్ చేస్తే అని ఆ కోడ్ని చెప్పబోతుంటే షీకున్ హీరోని ఆగమని చెప్పి ఆ డ్యూయల్ స్పేస్ ఫోన్ని ఇస్తాడు, అది ఎంటర్ చేయడానికి ఇవ్వబోతాడనమాట. మళ్ళీ ఆగిపోయి తన ఓన్ ఫోన్ని ఇస్తాడు కోడ్ ఎంటర్ చేయడానికి. ఇప్పుడు హీరోకి నేను చెప్పిన మాటలు గుర్తొస్తాయి. ఆ కోడ్ని కనుక షీకున్ ఫోన్లో ఎంటర్ చేస్తే అతను చేసే మనీ లాండరింగ్ క్రైమ్ కన్ఫర్మ్ అవుతుంది అని. అలాగే హీరో ఆ కోడ్ని ఎంటర్ చేయగానే నీనింగ్కి వైరస్ ఎంటర్డ్ అనే నోటిఫికేషన్ ల్యాప్టాప్కి వస్తుందన్నమాట. షీకున్ హీరోతో, ఈసారి నువ్వు నన్ను మోసం చేస్తే ఈ రూమ్ నుంచి బయటకు కూడా వెళ్ళలేవు వేజిషి అంటాడు. దానికి హీరో షీకున్తో, ఎందుకు అంతరంది నీకు, ఆ ఫోన్ 12 PM మాత్రమే పనిచేస్తుంది, ఆగలేవా అంటాడు. అప్పటికి టైం 11:58 అయి ఉంటుంది. దానికి షీకున్, సరే 2 minutes కదా వెయిట్ చేయలేనా అని అనుకుంటాడు. 12 PM అవటం కోసం షింగ్నాన్, షీకున్ అండ్ మనీ లాండరింగ్ కన్ఫర్మ్ అవ్వాలని నీనింగ్ అండ్ వేజిషి ఎదురు చూస్తూ ఉంటారు. కరెక్ట్గా 12 అయ్యేసరికి మనీ లాండరింగ్ కేసు కన్ఫర్మ్ అవుతుంది. షీకున్ దగ్గర ఉన్న డ్యూయల్ స్పేస్ ఫోన్కి ఎలాంటి కాల్ ఆర్ నోటిఫికేషన్ రాదు. అండ్ షింగ్నాన్ దగ్గర ఒరిజినల్ డ్యూయల్ స్పేస్ ఫోన్ ఉంది కాబట్టి అతనికి ఫ్యూచర్ నుంచి కాల్ వస్తుంది. దీన్ని బట్టి యాన్ షా డూప్లికేట్ ఫోన్ని ఆ బాత్రూంలో దాచిందని మనకు తెలుస్తుంది. షింగ్నాన్ ఫోన్ అటెండ్ చేసి వేజిషి అయినా మాట్లాడేది అని అడుగుతాడు. కాదు, నేను యాన్ షాని అని 2025 హీరోయిన్ ఆన్సర్ చేస్తుంది. అదేలా సేమ్ టైంకి 2024 యాన్ షా కూడా షింగ్నాన్కి కాల్ చేస్తుంది. ఈ సీన్ని ఇక్కడితో కట్ చేసి ఫ్యాక్టరీకి షిఫ్ట్ చేస్తారు. 12 PM అయినా కూడా డ్యూయల్ స్పేస్ ఫోన్ యాక్టివేట్ అవ్వకపోవడంతో షీకున్కి కోపం వచ్చి, నన్నే చీట్ చేస్తావా అని హీరో మీదకి ఆ డూప్లికేట్ ఫోన్ని ఇసిరేస్తాడు. కరెక్ట్ టైంకి షీకున్కి తన అసిస్టెంట్ కాల్ చేసి, పోలీసులు ఆఫీస్కి వచ్చి రైడ్ చేస్తున్నారు, డీటెయిల్స్ అడిగితే ఏదో మనీ లాండరింగ్ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చామని చెప్తున్నారు సార్ అని చెప్తాడు. షీకున్కి చాలా కోపం అయితే వస్తుందన్నమాట. వేజిషి నవ్వుతూ ఉంటాడు. షీకున్ హీరోతో, నువ్వు మీ నాన్నలాగే చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేస్తున్నావురా అంటాడు. హీరో షీకున్తో, మా నాన్న విషయం ఎందుకు మెన్షన్ చేస్తున్నావు, యాన్ షా ఇప్పుడు లేకపోతే నిన్ను బ్రతకనిచ్చేవాడినే కాదు అని అంటాడు. షీకున్ వెనక్కి వెళ్ళిపోయి బాడీ గార్డ్స్ని హీరోని కొట్టడానికి పంపుతాడు. వేజిషి తనకు కుదిరినంత వరకు, వీలైనంత వరకు ఆ బాడీ గార్డ్స్తో ఫైట్ చేస్తూనే ఉంటాడు. ఒకేసారి వెనక నుంచి ఒక బాడీ గార్డ్ వచ్చి హీరో తలపైన కొట్టేసరికి హీరో స్పృహ తప్ప అక్కడే పడిపోతాడు. ఆ బాడీ గార్డ్స్ అండ్ షీకున్ హీరోని అక్కడే వదిలేసి నిప్పు అండ్ పొగ ఆ రూమ్లో పెట్టేసి వెళ్ళిపోతారు. అక్కడ బాగా పొగ కప్పుకుపోయి ఉంటుందన్నమాట. షీకున్ బయటకు వచ్చి కార్ ఎక్కి పేషెంట్కి కాల్ చేసి, నా స్టడీ రూమ్లో లాకర్ ఓపెన్ చేయి, అందులో షీలిన్కి లైఫ్ టైం బతకడానికి ఉపయోగపడే అంత డబ్బు ఉన్నాయి, నేను నిన్ను ఎందుకు నమ్ముతున్నానో తెలుసు కదా, నా కోసం మా అమ్మాయిని ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఆ కాల్ని కట్ చేస్తాడు. దీన్ని షిఫ్ట్ చేస్తే యాన్ షా, నీనింగ్, డాక్టర్ సింగ్ ఆ ఫ్యాక్టరీకి వస్తారు. ముగ్గురు 3 దారుల్లో వెతకటానికి వెళ్తారనమాట. ఎంత వెతికినా వాళ్ళకి వేజిషి అయితే కనిపించడు. ముగ్గురు కలిసి చివరికి ఒకే ప్లేస్కి వస్తారు. యాన్ షా హీరోకి కాల్ చేస్తూనే ఉంటుంది ఇంతసేపు కూడా, అది రింగ్ అవుతూ ఉంటుందన్నమాట. కానీ వేజిషి ఆ కాల్ లిఫ్ట్ చేయడు. యాన్ షా కాల్ నాన్ స్టాప్గా చేస్తూనే ఉంటుంది. ఆ రూమ్లో పొగకి అండ్ రింగ్కి హీరోకి ఫైనల్గా మెలకు వస్తుంది.
ఎలాగోలాగా కాల్ ఆన్సర్ చేస్తాడనమాట వేజిషి. యాన్ షా నీనింగ్ సింగ్ హీరోని ఎక్కడున్నా అని అడిగితే చిల్లర్ ప్లాంట్లో అని చెప్తాడు హీరోని అక్కడే ఉండమని చెప్పి ముగ్గురు అటువైపు చాలా ఫాస్ట్గా పరిగెత్తుతారు. యాన్ షాతో హీరో తను ఇచ్చిన మాటల్ని నిలబెట్టుకున్నందుకు సారీ చెప్పి స్పృహ తప్పి పడిపోతాడు. సీన్ని ఇక్కడితో కట్ చేస్తారు. తర్వాత సీన్లో హీరో వేజిషి హాస్పిటల్లో కళ్ళు తెరుస్తాడు. యాన్ షా హీరో పక్కనే తన చైన్ పట్టుకొని పడుకొని ఉంటుంది. హీరో యాన్ షాని లేపుతాడు. యాన్ షా వేజిషిని నువ్వు బాగానే ఉన్నావా, నీకంతా గుర్తుంది కదా అని అడుగుతుంది. దానికి హీరో యాన్ షాతో సారీ యాన్ షా ఇందాక జరిగిన దానికి అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో హీరో డిశ్చార్జ్ అయ్యి ఇంట్లో ఉంటాడనమాట. యాన్ షా సోఫాలో చాలా కోపంగా కూర్చొని ఉంటుంది. యాన్ షా హీరోతో నువ్వెందుకు నన్ను మోసం చేయాలనుకున్నావు, ఎందుకని ఆస్తంతా నా మీద ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నావు అంటుంది. హీరో ఏమో ఇంకెప్పుడు చేయని యాన్ షా, సారీ నేను చాలా ఫూలిష్గా బిహేవ్ చేశాను అంటాడు. ఇంకా కొంతసేపు నీ ఫ్రెంచ్ వొకాబులరీని రివైజ్ చేసుకుందామా అంటాడు. ఇప్పుడు యాన్ షా హీరో రాసిన ఆ విల్ని ట్రాన్స్లేట్ చేసి హీరోకి చదువుతూ వినిపిస్తుంది అనమాట. అందులో ఇలా ఉంటుంది: నా పేరు వేజిషి, నేను నా ఆస్తి మొత్తానికి బెనిఫిషరీగా యాన్ షాని సెట్ చేస్తున్నాను. ఒకవేళ నాకు యాన్ షాకి పెళ్ళి జరగనప్పటికీ తనకే నా ఆస్తి మొత్తం చెందుతుంది. మేమిద్దరము రిలేషన్లో లేకపోయినా, నేను ఎలాంటి యాక్సిడెంట్ వల్ల కానీ ఇల్నెస్ వల్ల కానీ చనిపోయినా నా ఆస్తి అంతే తనకే చెందేలాగా ఈ విల్ని రాస్తున్నాను అని ఉంటుంది. హీరోయిన్ అది చదివి నీకేమన్నా పిచ్చి పట్టిందా, ఎందుకని ఇలాగ అన్నీ చేస్తున్నావు అంటుంది. హీరో ఏమో సారీ యాన్ షా, నేను ఇంకెప్పుడు అలా చేయనని నీకు ప్రామిస్ చేస్తున్నాను అని ఆ కింద ఉన్న లైన్ చదవేంటి మరి అంటాడు. ఆ లైన్లో తను నా వైఫ్ కాకపోయినప్పటికీ తనే నాకు అన్నీ అని ఉంటుంది. హీరోయిన్ కూడా హీరో మాటలకి కన్విన్స్ అయిపోయి ఉంటుంది. ఈ సీన్ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.